నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయడంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు.